అందరికీ నమస్కారం. మొదటగా చెప్పాలంటే మొదటి రోజు పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి దౌర్జన్యమైనటువంటి అవినీతి అక్రమార్కుల్ని ఎదిరించాలనుకున్నప్పుడు మొదటి పెట్టిన ప్రెస్ మీట్ నుంచి ఈ రోజుటి వరకు చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా నా కోసం వస్తారు. అందుకు చాలా సంతోషం. ఈ ముందు చూస్తే అర్థమైపోద్ది. ఈరోజు ప్రముఖంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, నేను మనందరం కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నట్టుకుమార్ గారి ఆఫీసులో కూడా మీరు బ్యాకప్ వెళ్ళి చూస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే నేను ఆ రోజే చెప్పుకుంటా, రోజాను ఉంటా తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్రమం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, రౌడీ రాజకీయం జరుగుతుంది అని నేను ఆ రోజు చెప్పాను. పసుపు నీళ్ళతో తిరుమల కొండ మొత్తాన్ని శుద్ధి చేయాలని కూడా ఆ రోజు నేను చెప్పా. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మొదట మాట్లాడిన వ్యక్తిగా నేను నిలబడిపోతా. ఎందుకంటే ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఆ 4 నెలల క్రితం విపరీతమైన భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కత్తితో పొడుస్తాడు, ఏ గన్నతో లేపుతాడు, ఎప్పుడు ఎక్కడ వేసేస్తాడు అన్నప్పుడు కూడా నాకు విపరీతమైన ఇష్టం కాబట్టి హిందూ ధర్మం కోసం నిలబడాలి అన్నప్పుడే నేను ఆ రోజే దాని గురించి మాట్లాడినా. చాలామంది అన్నారు పార్టీకి అది ఏమన్నా డ్యామేజ్ ఏమో వాళ్ళ గురించి అలా అందరూ విన్నారు. అందులో క్రిస్టియన్స్ విన్నారు, హిందువులు, ముస్లిం ముగ్గురు విన్నారు. ఆ రోజు కూడా నేను మాట్లాడినట్టే కోట్ల మందికి వెళ్ళింది, ట్రెండింగ్ అయింది ఆ విషయం. కానీ 164 సీట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అందించడం జరిగింది. అంటే నేను ఆ రోజు మాట్లాడింది కరెక్టే. అంటే ఎప్పుడైతే ముందు ఆయన పదవిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అవి మాట్లాడిన తర్వాత కూడా పదవి అప్పగిచ్చారంటే నేను మాట్లాడింది కరెక్ట్ అని ఆ రోజు కూడా చెప్పాను. పైన విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పా. దాని ముందు నేనేం చెప్పా అంటే, ఆ రోజు ఈరోజు చెప్పేది ఏంటంటే, అన్నప్రసాదాన్ని అవహేళన చేశారు, నాసిరకం చేశారు, లడ్డూ ప్రసాదాన్ని పాడు చేశారు, పూజారుల్ని పండితుల్ని బ్లాక్మెయిల్ చేశారు. ఎక్కడ మంత్రాలు గోవిందనామ స్మరణాలు స్మరింపకుండా బ్లాక్మెయిల్ చేసి కొట్టారు. పైన అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రోజు కూడా అదే మాట చెప్పినాను నేను. తర్వాత మద్యం, మాంసం, మందు పైన దాగినారు, మాంసాహారాల్ని అన్నంలో వేసుకొని తిన్నారు. ఇది వాస్తవం. పైన రియల్ ఎస్టేట్ చేశారు. బిల్డర్లు పైన కూర్చొని మందు తాగుతూ వాళ్ళ వ్యాపారాలను కూడా ఎలగబెట్టారు. తర్వాత సామాన్యమైనటువంటి దర్శనానికి మెట్లుపై నడుచుకెళ్ళే దర్శనాలకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గించేశారు. అంటే మెట్లు ఫ్రీ టోకెన్ ఇచ్చేవాళ్ళు, విఐపి దర్శనంలో ఉండేది. అది ₹1 ఖర్చు పెట్టకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ కల్పిస్తుంటే వాళ్ళని చాలా చీప్గా చూసి వాళ్ళకి ఆ కంకణం కట్టకుండా పైకి వెళ్తే సర్వదర్శనంలో అలానే క్యూలో నిలబెట్టి, కంపార్ట్మెంట్లో నిలబెట్టి, తిరుమల కొండ మీద జైలును ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి దొంగ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. కంపార్ట్మెంట్లో పోతే లోపల పోతే దద్దోజనంలే, పులిహోరలే, చక్కటి మజ్జిగలే, పాలులే, సాంబార్ రైస్లే, ఎక్కడ కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళే పేదవాళ్ళు కావచ్చు, దేవుణ్ణి విపరీతంగా ఇష్టపడి కోట్లు ఉండేవాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి పెద్ద దర్శనాలు మనకొద్దు, దేవుణ్ణి మనం క్యూ లైన్లోనే వెళ్ళి చూస్తేనే అదొక గౌరవం అని చెప్పి వెళ్ళే వాళ్ళకి కూడా లోపలికి సర్వదర్శనానికి వెళ్ళే మన క్యూ లైన్లోకి వెళ్తే చాలు ఒక 20,000 మందిని ఆ పక్క ఈ పక్క తాళాలు వేసేసి ఫ్యాన్లు మొత్తం ఆపేసి అక్కడ అద్భుతంగా ఇచ్చే సాంబార్ రైస్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఆ టేస్ట్. సాంబార్ రైసు, దద్దోజనం, పులిహోర, చక్కటి మజ్జిగ, చక్కటి పాలు ఇచ్చేటువంటి పూర్తిగా ఆపేసి ఫ్యాన్లు ఆపేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా ఇంతకుముందు 54 ఇంచెస్ నుంచి 100 పైనుండే ఇంచెస్ టీవీలు పెట్టేవాళ్ళు. గోవిందనామ స్మరణాలు, వెంకటేశ్వర మహిత్యం, అన్నమయ్య సినిమాలు వేసేవాళ్ళు. ఇప్పుడు పోయి మీరు చూడండి, మీరు వెళ్ళి చూడండి. అంటే ఇప్పుడు మారుంటుంది, వచ్చి కూడా 3 నెలలే కాబట్టి ఇంకా మార్పులు వస్తాయి. పైకి వెళ్తే ఆ లోపలికి వెళ్తే ఒక్క టీవీ కూడా ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని కోట్లు హుండీలో వస్తుంటే, ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల మంది డబ్బులు హుందాగా హుండీలో వేస్తుంటే, కానుకలుగా ఇస్తుంటే టీవీలు ఎందుకు అక్కడ లేవు? కింద నుంచి నడిచే సామాన్య భక్తులకి మజ్జిగ నుంచి నీళ్ల కానించి నేను చెప్పిన అన్నప్రసాదాలు ఎందుకు లేవు? లడ్డూలో జంతు కొవ్వు కలిపారా లేదా అన్నది శాంపిల్స్ ఇస్తే ల్యాబ్ టెస్ట్లో బయటపడింది. దీన్ని ఎందుకు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారంటే ల్యాబ్ టెస్ట్ని ఒకటి నమ్మాలా,
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ల్యాబ్ టెస్టులు అంటే ఏదో రాజకీయం జరిగింది అనుకోవచ్చు. మన రాష్ట్రం కాదు ఇది. గుజరాత్లో ఉండే ఫుడ్కు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద ల్యాబులో, మన ఇండియాలోనే బెస్ట్ ల్యాబ్లో ఈ లడ్డూని తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారికి 30 రోజుల్లో ఎంత ఉంది, పింఛన్ల సమస్య ఉంది, ఇంకోటి ఉంది, లక్షల కోట్ల లాస్ ఉంది మొత్తం ఖజానా. కాబట్టి ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి తప్ప తిరుమల కొండ అనేది సపరేట్ ఒక ప్రపంచం. దాన్ని ఒక్కసారిగా ప్రక్షాళన చేయడం కష్టం. అలాంటి విధానాల్లో రీసెంట్గా జూలై 17 తారీఖు ఆ దరిదాపుల్లో అసలు లడ్డు ఎందుకు ఇలా పేవలంగా ఉంది, లడ్డు ఎందుకు ఇంత విడిపోతుంది, లడ్డు ఎందుకు బ్లాస్ట్ అయిపోయింది, లడ్డు అట్టు పెడితే పేలిపోయేది. మనం చెప్తాం కదా మైనింగుల్లో రాళ్ళల్లో ఏదో పెడితే పేలిపోతుంది, చూసారా? అట్లా పేలిపోయేది. ఎందుకంటే అది డౌట్ వచ్చి చూస్తే ఆ టెండర్లో ఉండేటువంటి ఏ వ్యక్తులు అయితే ఉన్నారో ఒక 5 మందిలో ఎక్కడి నుంచి ఏది ప్రాబ్లం వస్తుందని చూస్తే చిన్న ఆచూకీ దొరికింది, నెయ్యి, ఘీ. ఇది కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి చెక్ చేస్తే అది దాన్ని ఎవరికీ చెప్పకుండా గుజరాత్ పంపిస్తే వారం 10 రోజుల్లో టెస్ట్ వస్తే దారుణమైన పరిస్థితి ఏంటంటే మనం బాధపడాల్సిన సందర్భం. ఇక్కడ అన్ని రకాల మతస్థులు ఉండొచ్చు, ఎవరిని బాధ పెట్టాలి భయపెట్టాలని కాదు. మన మతాల్ని మనం ప్రేమించాలి, ఎదుటి మతాల్ని మనం గౌరవించాలి. చూడండి ఇక్కడ ఏముందంటే సోయాబీను అంటే మనం చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తుంది, ఎన్ని కత్తిపోట్లు, విషం ఎప్పుడు వేసారు, మనిషి నిద్రపోతుంటే చంపాడా, ఊపిరాడక చంపారా, పిల్లో పెట్టి చంపారా అనేది ఎట్టొస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టిస్తారో ఇది తిరుమలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఒకసారి విందాం. ఇందులో ఏముందంటే ఫారిన్ ఫ్యాట్ చూద్దాం ఒకసారి. చూడండి, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, తర్వాత వచ్చి కింద కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు. దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అండ్ లాడ్. ఇది చాలామంది పెట్టారు, నేనే కొంచెం ఆలస్యంగా పెట్టాలా. ఇదేదో అందరూ పెట్టేశారు, అయ్యా నేను పెట్టి అనబాకండి. నేను ఒక మాట మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మర్డర్లు, హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది. నేను రోజున ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే, హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి, మనుషులు పెట్టాలి. కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో 30 లక్షల మంది జనాలు ఇళ్లలో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు కూడా ఉండొచ్చు. నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి, హత్యా కుట్రలు చేయాలి, కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార పొట్లాలు, నీళ్ళ పొట్లాలు, గ్యాసు సిలిండర్లు, నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతుందిగా. ఓవరాల్గా 10 రోజులు పెట్టింది కదా జనాలు ఇంట్లో వచ్చి బయటికి రావడానికి. వాళ్ళ ఇళ్ళలో కూడా చిన్నపిల్లకాయలు ఉన్నారు, పాల ప్యాకెట్లు కావాలా, కరెంటు పోయింది, కొవ్వొత్తులు కావాలా, తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి పొట్లాలు కావాలా. 4 కార్యకర్తలు పిలిపించి ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్యా రాజకీయం కూడా చేయక్కర్లేదు, వాళ్ళ పాటు కోళ్ళే పోతారు కదా. ఆకలితో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించిపోతారు కదా. 10-15 రోజులు ఎవరు బతకలేరు. అందులో గాలి కూడా ఆడని ఊపిరాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకోకుండాలని జస్ట్ డేటా తీసుకుంటే చాలు, హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు, లేదా ఇళ్లలోనే చచ్చిపోతారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఎన్ని చేశాడు. కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిన వరదలు రానక్కర్లే. విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా. ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్కడైనా నెలలోకి దిగి ఈరోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరైనా ఆపారా? మొన్నే పోయింది ఒక వారం క్రితం, ఎవరైనా ఆపారా? అక్కడే ఆపంది, అధికారం వచ్చిన తర్వాత అక్కడే ఆపంది. నువ్వు నీళ్ళలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఎవడు ఆపుతాడు నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది? ఎవరు పాడుకోవాలి, నీళ్ళలో కూర్చొని ఈదుకుంటా 10 మందికి సాయం చేస్తుంటే నువ్వు ఇంకో వైపు పో, వాళ్ళు ఇంకొక వైపు పోతారు. ఆహార పొట్లాలు తీసుకోండి. ఎంతసేపు ఎవరన్నా చచ్చిపోతే బాగుండు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు. పొరపాటున మనం ఏమన్నా మేలు చేస్తే 10 మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్దా? లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు. బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన సవాళ్ళు ఏర్పనేది జగన్మోహన్ రెడ్డి, అతని క్యాబినెట్ మినిస్టర్లు, అతని ఎమ్మెల్యేలు. అంటే నేను రోజా గురించి చెప్పేది అయితే సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా, ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో.
ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి. ఇది తిరుమలకి లడ్డూకి సంబంధించిన విషయం కాబట్టి. ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఉన్నాయి ఇస్తాను సార్. ఇదేదో పెట్టారు, ఒక్క నిమిషం సార్. ఉన్నా అంజే అన్న ఇదిగోండి, చూడండి ఆ మనిషి రోజా గారే కదా, ఇవే కదా ఇవిలాంటి ఇంకో ఉండరమ్మా అంటున్నావు. ఈవిడే ఎక్కువ ప్రపంచంలో ఈవిలాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టించలేదు. ఎందుకు చెప్పు, ఆయనే భయపడుతుంటాడు. నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు, పైన నా దగ్గరికి ఏమన్నా వస్తారని. అక్రమార్కురాలు అమ్మాయి ఇంకా అవును కాదని పెట్టింది కదా. ఇటు చూడండి, ఇక్కడ కాదు మీద కొడితే అవునని వస్తుంది చూడండి. చెమట వల్ల ఇదిగో అవునని కొడితే, ఇదిగో కాదని కొడితే అవునని వచ్చింది. క్షమించాలా అంటే కాదని కొట్టినా కూడా ప్రెస్ బటన్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవునుకు పెట్టేసింది. మళ్ళీ అవును కొడితే అవునే. ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది, ఇది ఒక్కసారి అండి. ఎందుకు బాబా ఇది పెట్టారు కదా, నాకు సుశీలను పెట్టాడు. చూడు, తిరుమల లడ్డు కల్తీ తప్పు ఎవరిదని పెట్టింది. అక్కడేమో తనకు నచ్చినట్టుగా బటన్ సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందా తీసుకుంటున్నారా ఒకసారి చూడండి. ఎందుకంటే మనకైతే అర్థమవుతుందన్న. కొంతమంది పాపం ఊర్లలో ఉంటారు, ఊర్లు అంటారు మా జగన్ చాలా మంచోడు, ఇటు అంటారు మా జగన్ చాలా మంచోడు, చాలా అమాయకుడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా మనం చైతన్యపరచకపోతే ఈసారికి 40 కాదు కదా 4% ఓట్లు కూడా రానికూడదు ఈ దొంగకి, ఈ దౌర్భాగ్యుడికి. తీసుకున్నారా? ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారికి 8%, తిరుమల రెడ్డి కల్తీ తప్పి వద్దంటే 23లో, చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 72%. ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బగా దాన్ని డిలీట్ చేసేసింది. అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న, డబ్బులు ఇచ్చింది, వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు, ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి, కానీ అయినా కూడా ఇది తిరిగి అటు కొట్టేసరికి దాన్ని తీసేసింది. తర్వాత కుటుంబంలోకి వచ్చి ఏదైనా వెళుతుందంటే ఆ మహానుభావుడు గారి కుటుంబంలో నువ్వు కాదా, నీ మచ్చ కాదా, నీ దౌర్భాగ్యం కాదా? ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మనిషి ఆ రోజు ఎట్టుందో ఈ రోజుకి అట్టే ఉంది. బరిగూట్లు కట్టేసేప్పుడు గోటా ఉంటుంది చూడు, చూసారా? గోటం గట్టిగా ఉంటుంది, మన ఎద్దులు కట్టేసేప్పుడు గోటం ఉంటుంది. ఆ గోటం ఉన్నట్టు ఉండవు. కానీ అయ్యో ఆ మహానుభావుడు చనిపోయాడే, అంత గొప్ప వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయానే, అంత గొప్ప వ్యక్తి నువ్వు సన్యాసం తీసుకో. ఉన్న 10 రూపాయల డబ్బులు కొట్టేసి ఉంటావు ఆ రోజుల్లో. అంత పొలాలు గిలా నువ్వు కొనుక్కొని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాల్సిన నువ్వు ఈరోజు గోటంలాగా ఎలా బతుకుంటావో నాకు అర్థం కావట్లే. ఎవరైనా నిజంగా చెప్తున్నా, అంత గొప్ప వ్యక్తులు కోల్పోయినప్పుడు అది పిల్లల కన్నా కూడా కుటుంబ సహచరుల కన్నా కూడా నీకు ఎక్కువ ఉండాలి. నీకు ఆడ కోశం ఉండదు. మంచిగా స్టిక్కర్ వేసుకుంటావు, బాగా తిరుక్కుంటా ఉంటావు, జగన్మోహన్ రెడ్డి నా కొడుకంటావు. ఇది ఒకటి. దాని తర్వాత ఇదే లక్ష్మీ పార్వతి. ఈ లక్ష్మీ పార్వతి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి. ఇప్పటికి కూడా 3 లక్షలు 4 లక్షలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తాడు. భర్త మీద ప్రేమ ఉన్నట్టు వలకపోస్తుంది, ఏడొస్తుంది. యూనివర్సిటీకి పేరు తీసేస్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోదు. జగన్మోహన్ రెడ్డి కొడుకు చెప్పు. నేను చెప్తున్నా, నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే చేష్టాలకి, నువ్వు క్రియేట్ చేసిన పరిస్థితులకి, నీలో ఉన్న అవినీతికి, నీలో ఉన్న నంగనాచి తత్వానికి తెలియక పాపం నీ తల్లిదండ్రులు లక్ష్మీ పార్వతి అని పేరు పెట్టారు. ఎంత పెద్ద పేరు అయ్యాదే లక్ష్మీ పార్వతి. హిందువుల్లో ఒక పేరు ఇది గొప్ప అనుకుంటే ఇలాంటి నంగనాచికి అలాంటి పేర్లు పెట్టాల్సి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులే నిన్ను చిన్నప్పుడే చంపేసి ఉండేవాళ్ళు. లేదంటే ఆ పేర్లు పెట్టకుండా నంగనాచి, నన్ను నమ్ముకో, ఉన్నదమ్ముకో, ఇలాంటి పేర్లు పెట్టుండేవాళ్ళు లక్ష్మీ పార్వతికి. అంటే ఈవిడ గురించి అందరికీ తెలిసిందే, చాలా తెలియాలి. ఈ రోజున కూడా బతికి ఆ కుటుంబం పరుగు తీసే వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ మనిషి. ఆయన పట్టుకొని వాడు గీడు అంటది అంటే కేవలం ఏమీ లేదు. ఆ రోజుల్లో ఈవిడ నుంచి కుటుంబాన్ని కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో, ఎంతైతే గొప్ప పని చేశాడో ఆ పనిలో ఈవిడ నలిగిపోయింది. ఈవిడ అనుకున్నటువంటి ఆటలు సాగల. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి వ్యతిరేకి.
దాని తర్వాత ఈరోజు హిందూ దేవాలయాల మీద ఎలాంటి దాడులు క్రిస్టియన్స్ చేస్తున్నారు అనేది నిన్న కూడా ఎవరో చెప్తున్నారు, వామ్మో క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు హిందువులు అని. దాని గురించి కూడా మాట్లాడితే ఇదిగోండి చూడండి, ఇది ఒరిజినల్ అవుట్పుట్. ఇది హిందూ దేవాలయాల మీద క్రిస్టియన్ మతస్థులు చేసినటువంటి దాడులు చాలా ఉన్నాయి. ఒక 5 వినిపిస్తాను నేను కూడా. అన్నీ చెప్పినట్టు అంటే కర్ర ఏదైతే ఇచ్చారో అది అబద్ధం అని అనడానికి కూడా రీజన్ లేదు. ఎందుకంటే చేతిలో కర్ర పట్టుకొని స్టిక్కర్ వేశారు. దాని తర్వాత పైన ప్రతి పరిస్థితిని, పైన జరిగిన ప్రతి అవినీతిని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు చూశాడు. అవి చూసిన తర్వాత లడ్డూలో కొవ్వు ఉందంటే నమ్మకుండా హిందువు పోతారయ్యా. పులి వస్తుందంటే కర్ర ఇచ్చారయ్యా, 10 రూపాయల కర్ర, మళ్ళీ దానికి కూడా 10. అది కూడా ఏది, శేషాచల అడవుల్లో ఎర్రచందనం కొట్టేటప్పుడు ఇట్టనేటప్పుడు కొన్ని కర్రలు ఇరిగిపోతాయి. ఆ కర్రలే అవి కూడా. వాటి వల్ల స్టిక్కర్ అన్న. అంటే ఇంకో రీజన్ ఉంది. ఆ పులిని మనోని చూసేయంటే నీ అమ్మ వాడవ వీడితో మనకి ఎందుకు లేని పోయే అవకాశాలు కూడా ఉన్నాయి, క్షమించాలా. రెండో పాయింట్, జగన్ అంటే నేను అక్కడ జరిగిన పరిస్థితులు ప్రపంచం మొత్తం చూసిన తర్వాత లడ్డూలో ఇది ఉంది అంటే నమ్మని జనాలు ఉంటారంటే నేను నమ్మను. ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా చూశారు. రెండోది, నేను ఒకటే మాట్లాడుతున్నా, అన్న అడిగినట్టు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. లడ్డూలో జంతు కొవ్వు ఉందా లేదా పక్కన పెడితే ఒక్కసారిగా 2019 తర్వాత లడ్డూ ఎందుకు దిగజారిపోయింది? లడ్డూ ఎందుకు తన ఉనికి కోల్పోయింది? లడ్డూ ఎందుకు నాణ్యత కోల్పోయింది? లడ్డూ అక్కడ పట్టుకొస్తుంటే ఇక్కడ ఎవడో తిరుమలకు ఒకడు పోయి వచ్చాడ్రా అనే మాటలు ఈరోజు ఎందుకు కరువైపోయినాయి? చెప్తాను నేను కూడా. ఇంతసేపు నేను మాట్లాడుతుంటే ఇప్పుడు ఎందుకు ఆ క్వశ్చన్ అడిగా, ఫస్ట్ ఎందుకు రాలేదు నీకు అటు? నేను చెప్తా, నేను అన్నిటికీ నీకు ఆన్సర్ ఇస్తాను 100%. ఇప్పుడు నేను అదే, ఇప్పుడు తిరుమల లడ్డులో ఏం గెలిపారు ఏంది అనేది పక్కన పెడితే, తిరుమల లడ్డు అనేది 2019 నుంచి 2024 మధ్య ఎందుకు దిగజారిపోయింది, ఎందుకు ఉనికిని కోల్పోయింది? తిరుమల లడ్డూలో నేను చెప్తున్నా, ప్రపంచంలో అత్యద్భుతమైన పర్ఫ్యూములు ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు అంటారు అట్లే. వాటన్నిటినీ కలిపినా కూడా తిరుమల లడ్డుకు వచ్చినంత సువాసన ఎక్కడా రాదు. ఆ సువాసన ఎందుకు కోల్పోయింది అంటున్నాను నేను. ఒక్కసారిగా 2019 నుంచి ఎందుకు కోల్పోయింది? ఎందుకు విచ్ఛిన్నం అయిపోయింది? ఎందుకు బద్దలైపోయింది? ఎందుకు పొడిబారిపోయింది? ఎందుకు నాణ్యత తగ్గిపోయింది? ఎందుకు దాని మీద ప్రేమ జనాలకు తగ్గిపోయింది? మా ఇంటికి లడ్డులు తీసుకొని వస్తే మా పక్కన ఉండే అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా, ఆర్పీ గారు మీరు అబద్ధం చెప్పాకండి, మీరు నిజాయితీ పొరలు అనుకున్నాం, మీరు ఇక్కడెక్కడో లడ్డులు తీసుకొచ్చి మాకెందుకు ఇస్తున్నారు, ఎందుకన్నారు? నేను కవరు చూపించుకొని ఇది తిరుమల లడ్డు అని చెప్పినప్పుడు ఎందుకు నమ్మలేదు? ఇది ప్రత్యక్షమైన సాక్ష్యాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చూసిన తర్వాత ఎవరైనా దీన్ని వచ్చుకోవాల్సిందే. ఏదో జరుగుతుందని తెలిసింది. అందరూ ఏమనుకున్నారంటే నెయ్యి తగ్గించారేమో అనుకున్నారు. అసలు నెయ్యే వాళ్ళేదన్న సంగతి ఈరోజు తెలిసింది. జంతువుల కొవ్వు. మీరు అడిగినట్టు ఒక సమాధానం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. ఇంకొకటి, ఏదన్నా ఒక పొరపాటు జరిగేటప్పుడు, ఇప్పుడు మనం ఉన్నామన్నా, ఇప్పుడు నువ్వు వచ్చి నా చెంప మీద కొట్టావు, నాకు ఒక 2 నిమిషాలు పడుతుంది ఇతను ఎవరు, ఎందుకు కొట్టాడు, నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను అని ఎవరికైనా ఉంటుంది. అంటే ఏదో చేరుకోవడానికి టైం పడుతుంది. అంటే తటక్కన దాని గురించి మాట్లాడితే అది పవిత్రమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి దేవాలయం. అది ఒక మాట అలిగేట్ చేసేటప్పుడు కూడా చాలా దానికి నిరూపణలు ఉండాలి. ఆరోపణలు ఉంటే సరిపోదు, నిరూపణలు కూడా ఉండాలి. నిరూపణలు వచ్చిన తర్వాత ప్రశ్నించాలి. అందులో నెయ్యి లేదా, బాదం పప్పు లేదా, లడ్డూలో బూందీ లేదా, లడ్డే బాగాలేదా అని ఎప్పుడు మాట్లాడగలం మనం? చెప్పన్నా, ఎప్పుడు మాట్లాడతాం? ఆధారాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఎప్పుడు వచ్చే ఆధారాలు? ఈరోజు గుజరాత్ నుంచి ఒక 4 రోజుల నుంచి వచ్చినాయి. సమయం కావాలి. ఇప్పుడు లడ్డూలో ఏం జరిగింది అని తెలియడానికి ఒక టైం పట్టినప్పుడు, లడ్డూలో ఏం జరిగిందని ఒక టైం పట్టినట్టు లడ్డూ గురించి చెప్పడానికి కూడా ఒక సందర్భం కావాలి. ఇప్పుడు నాకు 16 సంవత్సరాల వయసు ఉంటుందండి, మైనర్ అంటారు, 18 మేజర్ అంటారు. నా దగ్గర ₹1,00,00,000 కానీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నేను మేజర్ చేసినట్టు అవుతుందా? ఎన్ని కేసులు లేవు. లడ్డూలో ఏదో ఏంటంటే ఒక 50 గ్రాములు తగ్గిందంటే వాడిని కుక్కను కొట్టారు, అతనే వచ్చి బయట పెట్టాడు. ఒక ఆవిడ నా గాజులు ఇరిగిపోయేటట్టు దేవుడి మీద తోసేశారని పెట్టింది.
ఆవిడ కూడా హింసించారంట, కొట్టడం పక్కన పెట్టు, బూతులు తిట్టారనే ఉంటాయి. యూట్యూబ్లో చూడండి, వీళ్ళందరినీ జూనియర్ ఆర్టిస్టుల పైకి వెళ్ళిపోయి క్షమించాలి, ఏ ఆర్టిస్టుల పైకి తీసుకెళ్ళిపోయి ఇది చెప్పమ్మా ఇది చెప్పమ్మా ఇది చెప్పమ్మా అని చెప్పడానికి. సార్ కొండ మీద ఉన్న లడ్డునే చెడగొట్టిన వాళ్ళు, కొండ మీద గోవిందనామ స్మరణాలే రాకుండా చేసిన వాళ్ళు, కొండ మీద భక్తుల్ని హింసించిన వాళ్ళు, కొండ మీద భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసిన వాళ్ళు, 150 నాశనాలు చేసి ఈరోజు వెళ్ళిపోయి నేనేతో పూజలు టకటకటకట గంట కొడితే అయిపోద్దా? 160 తప్పులున్నాయి, 160 తప్పులున్నాయి. 1, 2, 3 కాదు, పైన మద్యం తాగారన్న. నేను ఈ రోజు కాదు, నేను ఆ రోజే చెప్పాను. మద్యం తాగారు, మాంసాహారం తిన్నారని నేను ఆ రోజే చెప్పా. ఎప్పుడో వాళ్ళు అంతంత పెద్ద తప్పులే చేసిన వాళ్ళు ఈరోజు వెంకటేశ్వర ముందుకు వచ్చి గడగడగడ టంగ, వాళ్ళు దేనికి బాధపడరండి, దేనికి భయపడరు. హీఈస్ అన్ క్రిస్టియన్స్. నేను చెప్తున్నాను, వాళ్ళు అన్యమతస్తులు, వాళ్ళు క్రిస్టియన్స్. మా దేవుడు మాకుంటే సరిపోద్ది, మా దేవుడు ఈ మతాన్ని చెడగొడితే గొప్ప అయిపోద్దని కొంతమందిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒకడు, వైవి సుబ్బారెడ్డి ఒకడు, జగన్మోహన్ రెడ్డి ఒకడు. వాళ్ళు అన్యమతస్తులు. నా దగ్గర నేను ఒక బోర్డు మెంబర్ గాను లేదా చైర్మన్ గాను నువ్వు పెట్టు, నా ప్రాణం పోగొట్టుకొని అక్కడక్కడ ఒక రాయి ఉంటే తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను తప్ప, నేను వచ్చేసి వ్యాపారం చేస్తే ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క టికెట్ మీద 100 దర్శనాలు, 150 దర్శనాలు, 250 దర్శనాలు, ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా, అధికారికంగా బయటకు వచ్చినాయి. 100% నేను చెప్పేది అదే. అప్పుడు ఎందుకు రాలేదు అంటే, ఏదైనా ఇప్పుడు పాలు తోడి కానీ పెరుగు అయిపోదు. ఒక విషయం మనం చెప్పాలంటే నేను నీ గురించి చెప్పొచ్చు అన్న, నువ్వు నా గురించి చెప్పొచ్చు, అవునా కాదని వదిలేస్తారు. తిరుమల ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి హిందూ ధర్మ వచ్చింది, దానికి ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఆధారాలు వచ్చాయి కాబట్టి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి